సున్నుండలకు కావాల్సిన ఐటమ్ అండి. ఇంట్లోనే హోమ్ మేడ్ అయితే తయారు చేసుకుంటున్నాను సున్నుండల కోసం. మినపప్పు అయితే ఇలా మిక్సీలో పొడిలాగా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ మెత్తగా పట్టకూడదు. బొంబాయి రావాలా కొంచెం బరగ్గా ఉండాలి. అప్పుడు తింటుంటే గొంతుకు చుట్టుకోదు ఫ్రెండ్స్. బెల్లం దీనికి 3/4 కేజీ పడుతుంది. బెల్లం సన్నగా తురుముకోవాలి. ప్రాసెస్ చూద్దాం. బెల్లం అయితే మొత్తం ఇలా తురిమేసుకోవాలి. ఇప్పుడు మనకి సున్నుండ పౌడరు, బెల్లము, ఫస్ట్ బెల్లం వేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం బెల్లంతో ఇలా కలిపేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు తర్వాత మన హోమ్ మేడ్ని అయితే తయారు చేసుకున్నాం కదా, అది ఎంత పడుతుందో చూసుకొని పోసుకోవాలి జాగ్రత్తగా. మనకు కావాల్సిన సైజులో చేసుకోవడమే ఫ్రెండ్స్. రోజు ఉదయాన్నే ఒకటి, సాయంత్రం ఒకటి ఇస్తే ఎముకలకు మంచి బలం ఇది. మీలో ఎంతమందికి సున్నుండలు ఇష్టమో ప్లీజ్ కామెంట్.